మన తెలుగు వాళ్ళు కూడా గర్వించదగ్గ విషయం. తెలుగు సమాజాన్ని నుంచి శ్రీచరణి గారు అందులో బౌలర్గా పార్టిసిపేట్ చేశారు. ఈ విజయంలో వారు ఒక మంచి పాత్ర పోషించారు. అందుకు వారినే కాదు మనం కూడా గర్వపడాలి. దేశం మొత్తం గర్వపడుతున్న దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరు లేదనే దానికి కాకుండా మా తెలుగు ప్రాంతం నుంచి కూడా ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఆ అమ్మాయి మంచి పాత్ర పోషించింది. ఆ అమ్మాయి మా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, రాయలసీమ అంశాల గురించి మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళకి గర్వకారణం. ఎందుకంటున్నానంటే ఈరోజు భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయి నిలబెట్టే ఒక 11 మంది టీంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కడప జిల్లా వ్యక్తి ఒకరు ఉండడం అనేది ఖచ్చితంగా తెలుగు జాతికి, పర్టికులర్గా రాయలసీమ సమాజానికి ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటున్నానంటే రాయలసీమ పైన అనేక సందర్భాల్లో విష ప్రయత్నాలు. ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ అమ్మాయి వీరపనాయనపల్లి మండలం పాత పులివెందుల తాలూకా, ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గం పులివెందుల తాలూకా ఉంటుంది. ఎందుకు పులివెందుల తాలూకా కమలాపురం చెప్తున్నానంటే గతంలో జమ్మలమడుగు తాలూకా రిలేటెడ్గా ఉండేటువంటి కుమ్ముద్ది అనే ఊరి పేరుతో ఈ రాష్ట్రంలో పాపులర్ సినిమా ఒకటి వచ్చింది, అరవింద సమేత. జూనియర్ ఎన్టీఆర్ గారు దాంట్లో అద్భుతమైనటువంటి యాక్ట్ చేశాడు. యాక్టింగ్ వరకు అభినందిస్తాం. కానీ ఆ రోజు జరిగిన విష ప్రయత్నం ఏంటంటే కుమ్ముద్ది అనే గ్రామంలో ఇద్దరు పేకాట్లో ఓడిపోయే క్రమంలో ఒక 5 రూపాయలు ఇవ్వలేక గొడవలు వచ్చి ఫ్యాక్షన్ చేసుకుని 10ల సంఖ్యలో చచ్చిపోతారు అని ఒక మెసేజ్ ఇచ్చారు. అది పూర్తి అభ్యంతరకరం. ఈరోజు కుమ్ముద్దికి మీరు వెళ్ళారంటే ఎంత అద్భుతంగా ఆ గ్రామం, ఆ మండలం అభివృద్ధి చెందిందో పోస్తే చూసి తెలుస్తుంది. ఫ్యాక్షన్ జరిగింది, చనిపోయారు. ఎందుకంటే రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఫ్యాక్షన్ జరిగిందే తప్ప గొడవ జరిగే అన్ని ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఉంది. కానీ 5 రూపాయల డబ్బులు కాడ వచ్చిన గొడవ కోసం అంటే రాయలసీమలో ప్రాణాలని చాలా సులభంగా తీసేసుకుంటారు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అది చాలా తీవ్రమైన అభ్యంతరకరం. ఆ మెసేజ్కి అభ్యంతరకరం. ఫ్యాక్షన్ జరిగిందంటే జరిగింది. అదే గ్రామం ఈరోజు ఆదర్శంగా ఉంది అక్కడ. దానికి కూడా పక్క మండలమే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్లో గెలిచింది. వీళ్ళన్నిటికీ హెడ్ క్వార్టర్ పులివెందుల తాలూకా.